హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈజీగా, సింపుల్‌గా కారమన్నం చేయండి. చాలా బావుంటుంది. బయట వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా చేసుకొని తినండి. చాలా బావుంటుంది. ముందుగా పాన్‌లో 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను. అందులో కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. మీకు కావాలంటే పల్లీలు, ఇంకా ఇవి శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవచ్చు. నేనేం వేయట్లేదు. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని కొంచెం ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను. అలాగే కారానికి సరిపడా కారము, కొద్దిగా సాల్ట్, ధనియాల పొడి కొంచెం వేసుకుంటున్నాను. ఈ 3 ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న రైస్ ఉంది. అది వేసేసుకుంటున్నాననమాట. మీరు మిగిలిపోయిన అన్నం కూడా వేసుకోవచ్చు. లేదు అంటే వేడి వేడి రైస్ వేసి కలుపుకున్నా కూడా చాలా బావుంటుంది. ఒక 2 మినిట్స్ కనుక ఇలా ఫ్రై చేసుకొని మొత్తం కారము, ఉప్పు అంతా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్‌లో కొద్దిగా నిమ్మకాయి, కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కారం రైస్ రెడీ.